హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ మాటలన్నీ విన్న అభి ముందుకొచ్చి, అమ్మా ఇంక చాలు, నేనున్నంత వరకు నువ్వు ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం లేదు. ఆ రేఖ జాను ఏమైనా చేయొచ్చు, ప్లీజ్ అమ్మా, బాత్రూమ్ కూడా మార్చాలంటే ఖచ్చితంగా నువ్వు ఉండాలి అని అభి అనేసరికి సంధ్య తన మనసు మార్చుకొని అభి చేతిని పట్టుకుని, తమ్ముడు కోసమైనా వస్తాను నాన్న, ఆ రేఖ మాయ మాటల్లో పడి వాడు ఏదైనా చేయొచ్చు, ఇంతేకాని నా కోసం రావటం లేదు ఇంటికి అని శ్రీకాంత్ అనగానే సంధ్య అంతే కోపంగా చూసి ముందుకెళ్ళింది. ఇంత జరిగినా ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? నేను మౌనంగా ఉన్నానని అసలు ఎవరు చెప్పారు పార్దు? సూటిగా అడిగింది ఇంద్రజ. వాడు పెళ్లి చేసుకున్నాడు, నన్ను కూడా ఓడించాడు, తనకు నచ్చిన అమ్మాయితో వేరేగా కాపురం ఉంటున్నాడు. మరెందుకు నీకు కనీసం చీమ కొట్టినట్టు కూడా అనిపించడం లేదా? పార్దు మాటలకి ఇంద్రజ గారు నవ్వుకొని, నేనే గెలిచాను. అవును, నేను నిజంగానే గెలిచాను పార్దు, నీకు ఇంకా అర్థం కావటం లేదా? ఏంటి అంతా అయిపోయింది, మనం చేసింది ఏముంది? చప్పట్లు కొడుతూ ఇలా నవ్వటమా? నేను గెలిచాను అంటున్నావు, ఇదే నీతో వచ్చింది. ఎప్పుడు కోపంగా ఆలోచిస్తావు ఏంటి పార్దు? కాస్త బుర్ర పెట్టి కూడా ఆలోచించు. అసలు ఎప్పుడు రానా ఎందుకు ఒంటరిగా ఉంటున్నాడు? మీకు తెలీదా? నీకు ఎంతవరకు తెలుసు ముందు అది చెప్పు. వాడు చేసిన పనికి వాళ్ళ బాబుకు నచ్చలేదు, అందుకే బయటికి గెంటేశాడు. గెంటేలా చేసింది ఎవరు? నేను. ఏంటి? అవును, మండపంలో జరిగిందంతా రేఖ వీడియో తీసి నాకు పంపించడం, నేను ఆ వీడియో ప్రియాంక పేరెంట్స్కి ఇంకా శేఖర్కి పంపి పెట్టాల్సిన నిప్పంతా పెట్టడం, వాడు సంపాదించిన ఆస్తి, ఇదంతా ఎలా జరిగిందనుకున్నావు? నా హస్తం లేకుండానే జరిగిందా? వెయిట్, ఆస్తి అంతా అశ్విన్ పేరు మీద రాయటమా? అసలు అది నాకు నిజంగా నమ్మబుద్ధి కావటం లేదు. నమ్మాలి పార్దు, కన్న కొడుకు మీద ప్రేమ ఉంటుంది, కానీ కన్న కొడుకు కానీ రానా మీద ఎంతకాలం అని ప్రేమిస్తారు? ఏంటి? షాక్గా పైకి లేచి అడిగాడు పార్దు. అవును రానా ఒక అనాథ, శేఖర్కి కొడుకు కాదు, అసలు వాళ్ళకి పిల్లలే పుట్టలేదు. ఇవన్నీ నీకు ఎలా తెలుసు? ప్రగా ప్రతీకారం పెంచుకొని కోపంతో రగిలిపోతున్నా నాకు ఇవన్నీ ఎందుకు తెలియవు? అన్నీ తెలుసు, కానీ టైం చూసే అన్నీ బయటపడతాయి. ఈ విషయం రానాకి తెలుసా? తెలిస్తే కనీసం ఒంటరిగా అయినా బ్రతికుడు. మరి రానా ఎవరికి పుట్టినట్టు? అది ఆ దేవుడికి తెలియాలి. ఇంద్రజ మాటలకి పార్దు అలానే సోఫాలో చెతికిలపడి తల పట్టుకుని కూర్చున్నాడు. ఏమైంది, వాటర్ తాగుతావా? ఈ విషయాన్ని నాకు వాటర్ కాదు మందు తాగాలనిపిస్తుంది. పిచ్చి పార్దు అంటూ నవ్వుతూ పార్దుకు వాటర్ ఇచ్చి అతను ఎదురుగా కూర్చుని, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మా అమ్మాయి ఎప్పుడు మీతో చేతులు కలిపింది? రేఖ నాతో చేతులు కలిపింది కొన్ని రోజుల క్రితమే. అది సరే, మీ సంధ్య అమ్మ ఇంటికి వచ్చింది, ఇప్పుడు రేఖ అమ్మని ఏం చేస్తారు? ఏం చేస్తామేంటి, మాతో పాటే తను మా ఇంట్లో ఉంటుంది. అది నువ్వు అనుకుంటే సరిపోతుందా? అందరూ అనుకోవాలి కదా. రేఖ అమ్మని నేను ఉన్నంత వరకు ఎవరూ బయటికి పంపలేరు. గుడ్ పార్దు, మొత్తానికి మీ కూతుర్ని చరితని చంపినందుకు రానా ఇలా ఒంటరివాణ్ణి చేశారు. ఇంతటితో ఎక్కడ అయిపోయింది? అసలు కథ ఇప్పుడే కదా మొదలైంది. ఇంకా ఏముంది? 60 లవ్ చేశానన్నావు, మరి ఎలా తనని వదిలేస్తావు? ఎవరు వదిలేశారు? ప్రాణం ఉన్నంత వరకు తనని మర్చిపోయే ప్రసక్తి అయితే లేదు. మరి ప్రియాంక సంగతి ఏంటి? మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది. దాని గురించి నాకు అనవసరం. మరి తను ప్రెగ్నెంట్ కదా, ఏం చేస్తావు? ఏం చేస్తాను? అబార్షన్ చేయించి చేతులు దులుపుకుంటాను. మరి నీ పని ఎప్పుడు మొదలు పెడతావు? అసలే బాధలో ఉన్నాడు కదా రానా, కొన్ని రోజులు అలా బాధపడి అప్పుడు మామయ్య చంపింది వాడే అని అరవికి చెప్పి ఇద్దరి మధ్య చిచ్చు పెడతాను. వెరీ గుడ్ పార్దు, ముందు నీకున్న ప్రియాంక తలనొప్పిని వదిలించుకో. ఇప్పుడు నేను ఆ పనిలోనే ఉంటానని ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది అరవి. ఎదురుగా చిన్నపిల్లలు నిద్రపోతున్న రానని చూడగానే ఆమె ముఖంలో ఎక్కడలేని సంతోషం. అతని దగ్గరగా చేరిగి అతని చెంపపై చేయి వేసి రెప్పవేయటం మర్చి అలానే చూస్తుండిపోయింది. ఏంటి, చాలా అందంగా ఉన్నానా? తమరు నిద్రపోయినట్టు నటిస్తున్నారా? ఎలా నటిస్తాను? నువ్వు పక్కనుంటే కనీసం నిద్ర కూడా రాదు తెలుసా అంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచి అరవింద్ చూశాడు. అతను మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకొని, అవునా, అయితే నైట్ అంతా నిజంగానే నిద్రపోలేదా? నిజంగా నిద్రపోలేదు. కావాలంటే చూడు, నా కళ్ళు ఎంత రెడ్గా ఉన్నాయో.
నిజంగానే రానా కళ్ళు ఎర్రగా ఉండటంతో ఏంటి సైతానికి బస్ ఎందుకు నిద్రపోలేదు? మనం కోరుకున్న అమ్మాయి మన పక్కనే ఇంత దగ్గరగా ఉంటే ఎలా నిద్రపడుతుంది పిచ్చి? ప్రేమగా ఆమె నుదుటిని ఢీకొట్టాడు. ఎందుకు అంతలా ప్రేమిస్తావు? ఏమో మరి నాకు ఏం తెలుసు. నిన్ను చూసిన ప్రతిసారి ప్రేమ ఎక్కువ అవుతుంది తప్ప ఎక్కడ ఇంచు కూడా తగ్గడం లేదే. దాన్ని ప్రేమ అన్నారు, పిచ్చి అంటారు. అవునా పిచ్చి నువ్వే. నిన్ను అంటూ రానా బుగ్గని గట్టిగా కొరికింది. వదిలేంది అరవి. అబ్బాయి ఏంటి అంతలా గట్టిగా కొరికేశావు? నీతో ఒక మాట చెప్పనా? అతని జుట్టుతో ఆడుకుంటూ మాట్లాడుతుంది ఆమె. ఏంటే నీ ఫేస్లో హైలైట్ అంటే నీ కళ్ళు, నీ మీసకట్టు, ఇంకా ఇంకా ఎందుకో తెలీదు నీ పెదవులు కూడా అమ్మాయిల పెదవుల్లో ఎర్రగా ఉంటాయి. అంతేకాదు ఇంకా చెప్పాలంటే నీ బుగ్గలంటే చాలా ఇష్టం నాకు. అందుకే గట్టిగా కొరికానంటూ చిన్నపిల్లలా చెప్పిన ఆమె మాటలకి చిన్నగా నవ్వుకున్నాడు రానా. ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదు, ఒక్కోసారి ఎందుకో చిన్నపిల్లలా కనిపిస్తావు. ఏం కాదు, నేను పెద్ద పిల్లలే, నాకు అన్నీ బాగా తెలుసు. అబ్బా అవునా, ఏం తెలుసా నీకు? భర్తని బాగా చూసుకోవాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను మాత్రం వదలను. ఏంటి మళ్ళీ చెప్పు. ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను మాత్రం అస్సలు వదలను. ఆ మాటకి రానా ఆమెను ప్రేమగా గుండెలు కత్తుకున్నాడు. ఏంటి ఒక్క మాట నీ హార్ట్ని టచ్ చేసిందా? మాట అంటే సరిపోదు, మాట అన్నాక నిలబెట్టుకోవాలి. మరి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా? ఆమె తలపై గట్టిగా ముద్దు పెట్టి అడిగాడు అతను. ఎందుకు నిలబెట్టుకోను? అయినా నువ్వు నేను ఎందుకు విడిపోతాం? అస్సలు విడిపోమంటూ ప్రేమగా అతని ఎదపై తలని వాల్చింది అరవి. ఆమె మెడవంపుల్లో చిన్నగా రానా కొరికేసరికి అరవి కోపంగా రానాను కొడుతూ తన మెడ దగ్గర చేయి పెట్టుకొని చంపేస్తాను నిన్ను, చంపు చూద్దామంటూ రానా తన అల్లరితో ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాడు. అరవి అరవి అంటూ స్వప్న తన భుజాన్ని తట్టేసరికి అరవి ఒక్కసారిగా ఉలిక్కిపడి చుట్టూ చూసుకుంది. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఎంత లేపినా లేవటం లేదు. స్వప్న మాటలకి గతాన్నంతా మనసులోనే సమాధి చేసి రియా నిద్రపోయిందా? నైట్ అంతా నువ్వు నిద్రపోయావు, నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని తను నా దగ్గరే పడుకోబెట్టుకున్నానంటూ రియా నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి రా, ముందు టైం అవుతుంది, సార్ అప్పుడే బయట ఉన్నారు, మన కోసం వెయిట్ చేస్తున్నారంటూ స్వప్న అరవి ఇద్దరు ఫ్లైట్ దిగారు. అప్పుడే నిద్రలేచిన రియా చుట్టూ చూసి ఏమైంది, ఇంత జనం ఉన్నారు ఇక్కడ? ఇది ఎయిర్పోర్ట్ బంగారం, చూడు ఎలా ఉందో, చాలా బాగుందమ్మా. అమ్మా ఎక్కడా? మీ అమ్మ ఎక్కడికి పోలేదే, నా పక్కనే ఉంది. అరవై ఎత్తుకో, కారులో లగేజ్ పెడతాను. అవసరం లేదు, డ్రైవర్ లగేజ్ సర్దాడు, ముందు మీ ఇద్దరు కారు ఎక్కండి అని మహిదర్ అనగానే స్వప్న అరవి ఇద్దరు కారు ఎక్కారు. మీటింగ్ రేపు కాబట్టి ఈరోజుకి ఇద్దరు ఎంజాయ్ చేయండి, మీతో పాటు నేను ఉంటాను, మీ సేఫ్టీ నాకు ముఖ్యం కదా. రూమ్కి వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి ఏమైనా తిని బయటికి రండి, మీకోసం కార్ రెడీగా ఉంటుంది. ఎంతో సీరియస్గా మహిదర్ అనేసరికి స్వప్న ఊకొట్టి విండో బయటకు చూసింది. కాసేపటికి ముగ్గురు హోటల్కి చేరుకొని ఫ్రెష్ అయ్యి ఫుడ్ తిని బయటకు వచ్చారు. అప్పటికే మహిదర్ కారులో రెడీగా ఉండటంతో అరవి స్వప్న ఇద్దరు కారు ఎక్కారు. రియా అయితే స్వప్నతో మాట్లాడుతూనే ఉంది. మహిదర్ కారులో కూర్చున్నాడు కానీ అతని చూపంతా అరవి మీదనే ఉంది. కానీ అరవి లోకంలో లేదు. గతం తాలూకు పేజీలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంది. మాల్ ముందు కారు ఆగటంతో మహిదర్ కారు దిగి షాపింగ్ చేస్తారా? నాకు కొంచెం షాపింగ్ ఉంది, అది చూసుకొని వస్తాను. ఓకే సార్ అని స్వప్న అరవిని చూసింది. అరవి ఏంటి షాపింగ్కి నేను రానా, నువ్వు వెళ్ళు. అబ్బా రావే, ఎప్పుడు చూసినా ఒంటరిగా ఉంటావు, ప్లీజ్ నేను వెళ్ళు, నేను తర్వాత చూసుకుంటా అని అరవి అనగానే సరే రియా నాతో పాటు తీసుకెళ్తాను, ఇది అస్సలు కుదురుగుండదే, నీకు అసలే షాపింగ్ పిచ్చి ఎక్కువ, ఇది తప్పిపోతే ఊరుకోవే. మరి నువ్వు నీ కూతుర్ని నన్ను తక్కువ అంచనా వేయకు. రియా తా వెళ్దాం, నాతో షాపింగ్ చేయాలంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలంటే. అమ్మని చూడవే, నీ కూతురు కోసం భయపెడుతున్నావు కానీ అది మాటలతో నన్ను భయపెడుతుంది. ఏమనకే దాని యాటిట్యూడ్ అంతే. ఇది నిజమేలే అంటూ రియాని ఎత్తుకుని మాల్ లోపలికి వెళ్ళింది స్వప్న. తను పెద్ద పెద్ద కళ్ళతో మాల్ని చూస్తూ ఆశ్చర్యపోయింది రియా. ఏమైంది అలా చూస్తున్నావు అంటే? నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి? షాపింగ్ మాల్ చాలా పెద్దగా ఉంది కదా, నువ్వు తప్పిపోతే నిన్ను ఎలా వెతకాలి? నీ మాటలకి నిజంగా నేను ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదే, కానీ తెగ ముద్దొచ్చేస్తున్నావు అనుకో అని రియా బుగ్గను కొరికి పదా నీకు నచ్చింది కొంటానని రియా చైర్లో కూర్చోబెట్టి ఎలా ఉంది డ్రెస్సు,
బాలేదంటే ఆ కలర్ ఆల్రెడీ నాకుంది. పోనీ పింక్ నచ్చిందా? అస్సలు నచ్చలేదు. ఆ బ్లూ నచ్చింది. అవునా, అయితే ఇది నీకు ఓకేనా? డబల్ ఓకే. సరే, నేను ఒక డ్రెస్ తీసుకుంటానని స్వప్న డ్రెస్ తీసుకొని, నువ్వు ఇక్కడే ఉంటావా? ఒకసారి డ్రెస్ తీసుకొని చూస్తాను, తొందరగా వచ్చేయి, ఎక్కువసేపు కూర్చోలేను. సరే బంగారం, నువ్వు ఇక్కడే ఉన్నాని స్వప్న వెళ్ళగానే రియా చైర్ నుంచి కిందకి దిగి చుట్టూ చూసింది. కొంత దూరంలో చీరలు కనిపించడంతో తన బుడిబుడి అడుగులతో చీరల దగ్గరికి వెళ్ళి చీరలు చూసింది. ఎవరో తనకి అడ్డంగా నిలబడటంతో అంకుల్ అంకుల్ అని అతని చేతిని పట్టుకుంది రియా. రియా చేతిని పట్టుకోగానే ఆలోచన నుంచి తేరుకున్న రానా వెనక్కి తిరిగి పాపను చూశాడు. ఎర్రగా ముద్దుగా బొద్దుగా ఉన్న రియాని అలానే చూస్తుండిపోయాడు రానా. అంకుల్, ఒకసారి తప్పుకోరా, ఎందుకు మా అంటూ నవ్వుతూ రియా ఎదురుగా నుంచున్నాడు. అదా, చీరలు చూద్దామని. ఎవరికి చీరలు? ఇంకెవరికి? మా అమ్మకి. మీ అమ్మకా? అవును అంకుల్, మా అమ్మ బయట ఉంది, లోపలికి రాలేదు. నాతో పాటు మా పిన్ని వచ్చింది. తను డ్రెస్ తీసుకుంది కానీ దొంగ మొహంది. మా అమ్మకి ఏం కొనలేదు, అందుకే చీర కొందామని వచ్చానంటూ చూపుడు వెళ్తే తన బుగ్గు దగ్గర చిన్నగా రఫ్ చేసుకుంటూ చెప్పిన రియాని ఆశ్చర్యంగా చూశాడు రానా. ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? ఒకసారిగా రియాని ఎత్తుకొని, నీ పేరేంటి బంగారం? నా పేరు రియా. వావ్, చాలా బాగుంది. ఎందుకు బాగోదు? నీకు విషయం తెలుసా? ఈ పేరు మా నాన్న పేరు. అవునా, మీ నాన్న పేరేంటి? తెలీదు. అవునా, మీ అమ్మకి చీరలు కొంటావా? అవును, నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. అమ్మ కూడా ఎక్కువ బ్లూ వేసుకుంటుంది తెలుసా అని రియా అనగానే రానా అలా చూస్తూ ఉండిపోయాడు. ఇంకా ఉంది గిఫ్ట్ వాచ్.